వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. సోమవారం సాయంత్రం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి పునఃప్రారంభించుటకు ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ స్కూల్ ని పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ విధ్వంసకాండకు దర్శి డ్రైవింగ్ స్కూల్ ఒక నిదర్శనం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విధ్వంసాన్ని అధిగమిస్తూ అభివృద్ధి వైపు మనం ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి నిదర్శనం. దర్శి డ్రైవింగ్ స్కూల్ కు ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నిధులు మంజూరు అని స్పష్టమవుతోంది. విజన్ ఉన్న నేత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలుపుకునే ప్రజానాయకుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ప్రజలకు ఇలానే మేలు జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో తొలి అభివృద్ధి సంతకం దర్శిలో అభివృద్ధికి మార్గదర్శకం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2016లో 20 ఎకరాల భూమిని శివాజీనగర్లో కేటాయించి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం మరియు రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. కొంత పనులు కూడా జరిగాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ డ్రైవింగ్ స్కూల్ పట్ల నిర్లక్ష్యం వహించారు, పట్టించుకోలేదు, గాలికి వదిలేశారు. అంటే దర్శి ప్రజల అభివృద్ధి వారికి పట్టదని ఈ డ్రైవింగ్ స్కూళ్లు శిలాఫలకాల విధ్వంసం చూస్తే అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి, టిఈ నాగార్జున, జేఈ మంజుష, జేఈ శ్రవంతి, దర్శి ఆర్టీఓ రవి, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య మరియు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దర్శి ఐటీడీఆర్ విజిట్ చేయడానికి వచ్చాము. అభివృద్ధి విషయంలోనూ, యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం. 2016లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంతో విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని, ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే. ఇంకొకటి పూణేలో ఉంది, వీటికన్నా చిన్న ప్రాజెక్ట్. 2016లో దర్శిలో శివరాజ్నగర్కు తీసుకొచ్చి ఒక 20 acres రాష్ట్ర భూమిని కేటాయించడం, 3 crores పనులు మొదలుపెట్టారు. తర్వాత 2019 నుండి ఎటువంటి పని చేయకుండా, నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేశారు, పట్టించుకోకుండా. దానికి ప్రూఫ్ ఇవన్నీ పగలగొట్టడం. ఈ 5 yearsలో జరిగింది ఇది మాత్రమే. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో, వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి 18.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. వారికి, డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు. సుమారుగా 1000 మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి, అట్లాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ, ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మంచి ఉంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము మాటిచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.